ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. మాకు మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 2 తిమోతికి 2వ అధ్యాయము 13 నుంచి 26 వచనాలు ఎలాగూ వ్రాయబడి ఉన్నాయి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన సర్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. ఏంటది? దేవుని ఎడల మనం నమ్మకముగా ఉంటే దేవుడు కూడా మనకి నమ్మకస్తుడుగానే ఉంటాడు. మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మకమును కలిగి ఉండాలి. మనము మంచి స్వభావం కలిగి. మనకు విరోధి ఎవరును కూడా ఈ రోజుల్లో అందరికీ విరోధులే. ఈ రోజుల్లోనే మంచి చేసిన విరోధమే, చెడు చేసినా కూడా విరోధమే. కానీ అప్పట్లో అయితే ఏంటది? ఇది దేవుడికి విరోధులు ఎవ్వరూ కూడా లేరు. దేవుడు ఏమై ఉన్నాడు? నమ్మదగిన వాడై ఉన్నాడు. మనకి విను వారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరారని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి ఆజ్ఞాపించాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడక నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారుగాను, నిన్ను నీవే దేవుని కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడు. ఎలాగో వినిన వారికి చెప్పుటకు గాని మరి దేనిని గూర్చినైనా సరే పనికిరాని దాని మాటలను గూర్చి కూడా వాదము పెట్టుకోవద్దని అన్నాడు. ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి ఆజ్ఞాపించుచును. మనం సాక్ష్యం చెప్పుచున్నాము. మనం దేవుని సన్నిధిలో నిలవబడి పాటలు పాడుచున్నాం, వాక్యం చదివేస్తున్నాం. కానీ మనం లోకంలో మంచి సాక్షిగానే ఉంటున్నామా? మనము మంచి చేసేవారుగానే ఉంటున్నామా? నిజమే, ఈ రోజుల్లో మంచి చేస్తే తిరిగి చెడే వస్తుంది. కానీ ఏమన్నాడు దేవుడు? మనం మంచిగా చేయమన్నాడు కానీ చెడు చేయమని చెప్పలేదు. మనం మంచిని చేయాలి. దేవునికి యోగ్యత కలిగి ఉండాలి. మనం దేవుని ఎదుట మనము భయమును, భక్తిని కలిగి ఉండాలి. మనకు అక్కరకు రాని పనిని మనం ఎప్పుడూ కూడా మన దరికి చేర్చుకోకూడదు. మనం సత్యమునే అనుసరించి నడుచుకోవాలి కానీ దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా చేయకూడదు. దేవునికి కనుపరిచేటకు మనము జాగ్రత్త పడాలి. ఏ విషయమైనా సరే మనం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుని ఎదుట నేను సాగిలపడాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను చేసిన తప్పులన్నీ చూస్తున్నాడు, నేను చేసినది ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడని మనము భయమును, భక్తిని కలిగి ఉండాలి. అపవిత్రత వంటి మాటలకు ముఖ్యుడవై ఉండము. అట్టి మాట్లాడు వారి మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఎలాగో పవిత్రమైన వంటి మాటలకు ముఖ్యులైన కానీ అట్టివారు మాట్లాడువారు వారికి భక్తిహీనులగుదురని అన్నాడు. కోరుకుప్పుడు ప్రక్కినట్టుగా వారి మాటలు ప్రాకును. వారిలో బహునేలను పిలేతును ఉన్నారు. మన మాటలు ఎలాగ ఉన్నాయండి? చెడు మాటలుగానే ఉన్నాయి. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయమును తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుదురు. పునరుద్ధానమును కొట్టివేయబడినదని చాలామంది చెప్తుంటారు. నిజంగానే పునరుద్ధానం మనకు యేసుక్రీస్తు వారు లేచిన రోజు కదా. యేసుక్రీస్తు వారు లేచింది అనేది అబద్ధం కాదు కదా, అది నిజమే కదా. అది ఎన్నటికీ కూడా కొట్టివేయబడుటకు రాలేదు, కొట్టివేయబడుటకు కూడా లేదు. ఎందుకంటే దేవుడు పునరుద్ధానుడై లేచి ఉన్నాడు, చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి మనము ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసమును కలిగి ఉండాలి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. అనుదినము ప్రభు నామమును ఒప్పుకును ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నది. ఏంటది? దేవుడు ఎలాగ ఉన్నాడు? మనకి స్థిరమై ఉన్నాడు. దేవుడు పునాదిగా నిలబడి ఉన్నాడు. ప్రభువు వారు ఎరుగుదురు. వారు ప్రతి ఒక్కరును కూడా దేవుని ఎరుగుదురు. ప్రతి ఒక్కరును కూడా దేవుడు అంటే ఏంటో మనకి తెలుసు. ప్రతి ఒక్కరును కూడా దుర్నీతి నుండి మనము తప్పించుకునే వాళ్ళం. దుర్నీతి నుండి, ఎందుకంటే దేవుడు మనలను చూస్తున్నాడు. మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఒక గొయ్యి తవ్వి అందులో ఇటుక పెట్టి ప్రసాదమని అదని ఇదని వేస్తాం. అలాగ పునాది స్ట్రాంగ్గా ఉంటేనే కదా దానిపైన ఎన్ని అయినా సరే, ఎన్ని అంతస్తులు అయినా సరే దేవుడు కూడా అలాగే పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును.
ప్రభువు నామమును ఒప్పుకొనిన ప్రతి వాడును కూడా దుర్నీతి నుండి తప్పింపబడును అని అంటున్నాడు. అంటే దేవుని ఎదుట ఒప్పుకున్నాం అనుకో మనం ఒప్పుదలను, ప్రతి దుర్నీతి నుండి కూడా దేవుడు మనలను తప్పిస్తానని అంటున్నాడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని మహిమ ఘనతకును వినియోగింపబడును. ఏంటి గొప్ప కొన్ని గొప్పవి ఉండును. మనకి అనేకమైన వస్తువులు ఉంటాయి మన ఇంట్లోని. అనేకమైన వస్తువులు ఉన్నప్పుడు మనకి కావాల్సినవి కొన్ని ఉంటాయి, మనకి అక్కర్లేనివి కొన్ని ఉంటాయి. మనకి వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, ధనం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని ఇదివరకులో అయితే మట్టి పాత్రలు కూడా ఉండేవి, ఇప్పుడైతే మట్టి పాత్రలు ఎవరు కూడా వండుకోవట్లేదు. అలాగే మనము కూడా ఎలాగున్నామో కొంత ఘనతకు చెందిన వారిలాగా ఉన్నాము, కొంతమంది ఘనత లేనివారుగా ఉన్నాము. దేవుని వాక్యం చెప్పేవారుగా ఉన్నారు, కొంతమంది దేవుని పాటలు పాడేవారుగా ఉన్నారు, దేవునికి సాక్షిగా ఉండేవారు ఉన్నారు, దేవునిని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. మనం ఏం కలిగి ఉన్నాము? మట్టి పాత్రను పోలి ఉన్నామా, లేకపోతే బంగారు పాత్రను పోలి ఉన్నామా? దేనిని పోలి ఉన్నాము? ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకున్నామా? మనం దేవునికి ఘనత పొందేవారుగా ఉన్నామా? దేవుని ఘనపరిచేవారు మనం ఎప్పుడైనా సరే ఎవరో చెప్పక్కర్లేదు, మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మనం ఏ పాత్రను పోలి ఉన్నాము దేవుని ఎదుట? మట్టి పాత్రన, బంగారు పాత్రన, వెండి పాత్రన, ఏ పాత్రను పోలి ఉన్నాము అనేది చేసుకోవాలి. ఎవడైనాను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడును వాడుకొనుటకును అర్హత అయి ప్రతి తష్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్ర అయి ఉండును. ఏమై ఉండాలి? ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడును, యజమానుడు వాడుకునుటకు అర్హత అయి ప్రతి సత్కారమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రుడమై ఉన్నాడు. అంటే మనం ఒక పాత్ర ఉన్నదనుకో వాడుకుంటాం, దేవుడు కూడా మనల్ని అలాగే వాడుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన చేసిన పాత్రలను మనం వట్టి కుండల వలె దేవుని ఎదుట నిలవబడి ఉన్నాము. వాక్యం అనే నీళ్లను మన హృదయంలో నింపుకోవాలి. మట్టి పాత్ర అనగా, కుండ పాత్ర అనగా మన హృదయము. ఆ హృదయంలో ఏమి కలిగి ఉండాలి? దేవుని వాక్యమును కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే నీళ్లను దప్పుకునేవాడు ఎవడను కూడా లేడని ఆయన సమరశ్రీకి చెప్పి ఉన్నాడు కదా. ఆమెకు చెప్పినవి మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి. మనం ఏమి కలిగి ఉండాలి? మనం ఏ పాత్రను కలిగి ఉన్నాము? దేనికి అర్హత కలిగి ఉన్నాము? మనం ఘనతక, లేకపోతే దేనికి, ఏ పాత్రతో మనం చేయబడి ఉన్నామనేది దేవుని ఎదుట. వట్టి పాత్రతో దేవుని ఎదుట మనం ఒప్పుకొని చుంటున్నామేమో, కానీ దేవుడు మనలను సరైన దారిలో పెట్టాలని అనుకున్నాడు. మంచి నీళ్లను ఇచ్చి ఆయనను తనను తాను ఒప్పుకోమని అంటున్నాడు. నీవు వచ్చినట్లెల్ల నుండును పారిపోమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఏమి వెంటాడమని అంటున్నాడు? నీవు వచ్చినప్పుడు ఎలా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా పవిత్ర హృదయంతో రమ్మంటున్నాడు. ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా ఉండమని అన్నాడు. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెల్లడి పరచమన్నాడు. మన ప్రార్థన చేయించినాడు మన తోటి వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసుకోవాలి. నాకేమొస్తుందిరే వాళ్ళు ప్రార్థన చేస్తే అని అనుకునేవారు చాలామంది. కానీ మనకు అప్పుడు ఏం జరుగుతుంది? విశ్వాసంతో ప్రార్థన చేస్తే వెంటనే మనకి సమాధానమును దొరుకుతుంది. నేర్పులేని మూడులు విత్కరములను జగడములను పుట్టించునని ఎరిగి అట్టివాని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమాసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వానిని ఏరుకొని నుండి తప్పించుకుని మేలునే కొందురేమో అని కోరెదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సమాధానముగాను బోధింప సమర్థుడుగాను కీడునకు సహించువాడును ఉండవలెను. ఎలాగ ఉండాలని? సత్యమునే అనుసరించాలి. మనము మూడుల వలే కాకుండా, జగడములాడు వరే కాకుండా మనం ఎలా ఉండాలంటే సత్యం విషయమై జ్ఞానభావము కలిగి ఉండాలి. దేవుడు ఒక్కడే ఎదుర్కొనుటకు మనకి ఎక్కడ మారు మనసు వస్తుంది? దేవుని ఎదుట మాత్రమే మారు మనసును కలిగి ఉంటుంది. మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అది వ్యర్థమే. దేవుని ఎదుట మనము మారు మనసు లేకపోతే, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత సాక్ష్యం చెప్పినా, లేకపోతే ఎంత విశ్వాసమును కలిగినా కూడా అది వ్యర్థమే. మారు మనసు మెయిన్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ముందు మారు మనసును కలిగి ఉండాలి. మారు మనసు లేని జీవితము అది వ్యర్థమే.
మన హృదయము మారాలి. మన మనసు మారాలి. సాతాను ఏం చేస్తదంటే తన ఇష్టానుసారంగా నడవమనంటది. వీటిని అనేకమైన జగడములను పుట్టించమనంటది. దెబ్బలాట్లకి, ఆట్లికి, ఈట్లికి వెళ్ళిపోతాం మనం. కానీ ప్రార్థన చేయడానికి రమ్మంటే, అయ్యో! నాకు ప్రార్థన రాదే అని అంటాం. ప్రభు యొక్క దాసుడు అట్టివారి సాత్వికముతోని, శిక్షతోని జగడములాడక, దేవుని సాధనకము చేసిన సామర్థ్యం గాను, కీడు సహించువాడుగాను ఉండవలెను. మనకి కీడొచ్చినా, శోధనొచ్చినా సరే అది సహించేవారిగానే ఉండాలి తప్ప గాని, దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏది కూడా చేయలేము. దేవుని లేకోకుండా ఏ ఆజ్ఞని కూడా వెళ్ళదు. దేవుని చెప్పినది ఏది కూడా జరగకోకుండా ఉండదు. అందరిని బట్టి ఏమి కలిగి ఉండాలంటే మారు మనసును కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవునికి స్తోత్రాలు నాయన. వినుచున్న వారిని, చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్క కుటుంబములను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి, పేదవారినేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. హాస్పిటల్లో ఉన్నవారిని అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. క్యాన్సర్తో బాధపడుతున్నారు ప్రభ, కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు ప్రభ, పక్షవాతంతో అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభ. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచు యెహోవానే నేనే అన్నాము నాయన ప్రభ. యవనస్తులను దీవించినాను ప్రభ. చిన్న బిడ్డలను పొందుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఆరోగ్యమును, శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినుట వలన విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములను, మనసులను మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ఎవరింట్లో ఏ శోధన ఉన్నదో, ఏ వేదన ఉన్నదో నాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన. సమస్తము చూచుచున్నవాడు నాయన ప్రభా. నీకు సాటు మరుగైనది ఏదీ లేదు నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని, నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరునట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారిపైనను, వినుచున్న వారిపైనను సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.